చేసినటువంటి పెద్దలకు ఎవరైతే ఉన్నారో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ సర్దార్ సర్వాయి పాపన్న చంద్రపల్లి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఆయన ఇంజనర్ గారికి, రామ్మోహన్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు సురేష్ గారికి మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అందరికీ, నా కుల బాంధవులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరం. ఈరోజు నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థుల సంఘాల జేఏసీగా పనిచేస్తున్నా. మన సురేష్ అన్న కానీ, ఏదైతే నవీన్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా అన్న మేము కూడా యూనివర్సిటీ నుంచి రావాలి మా కార్యక్రమానికి అని ఆహ్వానం పంపడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక 10 నుంచి 15 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మన గౌడ సంఘం అంతా చైతన్యవంతంగా, గౌడ సంఘం అంతా ఉత్తేజంగా క్యాలెండర్లు కానీ, డైరీలు కానీ, అంటే జనం జాగృతి, జనాన్ని నడిపించే ఏదైతే ఉందో 20 లక్షల జనాభా, మనకి గౌడ జాతి జనాభా 20 లక్షల జనాభాలో నాకు తెలిసి ఒక 15 లక్షల వరకు అందరం కూడా చైతన్యవంతంగా నేను అనుకుంటా ఉన్నాను. చదువులో కానీ, జ్ఞానంలో కానీ, సంపదలో కానీ, అన్ని రంగాల్లో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గౌడ్స్ ప్రవృత్తి చేస్తున్నటువంటి మనవాళ్ళు తప్ప గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి గౌడ బిడ్డ కూడా రాజకీయ రంగాలల్లో, ఆర్థిక రంగాలల్లో, విద్యా వైద్య రంగాలల్లో అవగాహన వచ్చిందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అసలు ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఏనాల్సిన ముఖ్యమంత్రి పదవి ఎవరితో మనదే. ఎందుకంటే ఏ జాతిలో కూడా బానిస సంఖ్యలను పెంచి బరిగీసి కొట్లాడి భువనగిరి కోటను ఎగిరేసినటువంటి వారసులు మనం అందరం కూడా. బానిస సంఖ్యలను పెంచి ఎటువంటి ఒక ఆర్థిక శక్తి లేకుండా, రాజకీయ శక్తి లేకుండా, ఇటువంటి ఎవరి ప్రోత్సాహం లేకుండా సింగిల్ హీరోగా ఈ రోజు మనం చూసినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో మన పాపన్న గౌడ లాంటి వారసులు మనం. అందుకనే ఈ రోజు రాష్ట్రంలో ఇప్పటికే ఒక 4-5 సార్లు మనం గౌడ జాతికి సంబంధించిన బిడ్డలు ముఖ్యమంత్రి కావాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ పోతుందనేది అర్థం కాదు. ఒక గౌన్ల వల్ల కాదు, యావత్ బీసీ సమాజంలో కూడా ఆర్థికంగా ఉన్నాం, రాజకీయంగా ఉన్నాం, చదువుపరంగా ఉన్నాం. ఎక్కడ చూసినా పోరాటాలలో ముందుంటాం. మనం ముందుంటామా లేకపోతే వెనక నెట్టివేయబడుతున్నాం అనేది అర్థం కావట్లేదు. ఎన్నో సభలలో వింటా ఉన్నాం, మంచి వక్తలు ఉంటున్నాం, మంచి తెలివికల్లో ఉంటున్నాం. సెకండ్ క్యాడర్ లీడర్షిప్ మొత్తం ఇలా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, జాతీయ పార్టీలు, రాష్ట్రీయ పార్టీల సెకండ్ క్యాడర్ ఎందుకు మిగిలిపోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరం కూడా. ఎందుకంటే పార్టీలు నడిపేది మనమే. 20 లక్షలు మనం ఉన్నాం, 30 లక్షలు వేరే ఉన్నారు. యావత్ బీసీ సమాజంలో ఉన్న మనందరం ఓట్లేసి వేరే గద్దె ఎక్కుతాడు. అది మనకు తెలిసిన అక్క సత్యం. మరి మనం ఎందుకు రాలేకపోతున్నాం ముఖ్యమంత్రి అనేది, ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం అనే దాన్ని కూడా ఇటువంటి సభలపైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తున్న మొన్న గెలిచిన సర్పంచ్గా ఏదైతే ఎన్నికలు జరిగినాయో జనరల్ స్థానాలలో కూడా 60% మన గౌడ్స్ అయ్యారు. మొన్న గెలిచినటువంటి అగ్రవర్గాలు ఎవరైతే నిలబడి పోటీ చేసినటువంటి జనరల్ స్థానాల్లో అన్ని జిల్లాలలో అందులో అయిన బీసీలలో గౌడ్స్ ఎక్కువయ్యారు. 32% గౌడ్స్ ముందుకు వచ్చేసి సర్పంచ్లు అవుతున్నాం, మేయర్లు అవుతున్నాం, కార్పొరేటర్లు అవుతున్నాం, మంత్రులు కూడా అవుతున్నాం. కానీ ఎందుకు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోలేకపోతున్నాం, రాజ్యాధికారం దిశగా ఎందుకు పోలేకపోతున్నాం అంటే మనలో ఉన్నటువంటి ఐక్యత. ఇప్పుడు మన ముత్తాతల తాతలు బానిసలలో బతికిన వాళ్ళం కదా, ఇలా పైసలు వచ్చినాయి, పట్నం వచ్చినాం, చిన్న చిన్న పదవులు వస్తున్నాయి, వాటిని కాపాడుకునే దిశగానే భయపడతా ఉన్నాం, ముందరికి రాలేకపోతున్నాం. నేను చూసేది 86, 87, 88 టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పేపర్లో దేవేందర్ గౌడ్ అని ఇట్లా పేరు వస్తే ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అరే మా గౌడ్ సాబ్ పేరు వినపడుతుంది, మా గౌడ్ సాబ్ పేరు వినపడుతుంది అనేది. మేము అయిపోతాడు అనుకున్నాం, ఖచ్చితంగా ఇక ముఖ్యమంత్రి అవుతాడు అనే కాడికి వచ్చినాం. ఆయన అట్లనే ఎన్నికలు ఇంటివేయబడడం జరిగింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో చూస్తున్నాం, భవనాలు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో బొమ్మలు అంటారు. వీటితోటి మనకు రాజ్యాధికారం రాదు. ఏ బొమ్మలు పెట్టినా, ఏ భవనాలు నిర్మించినా అది కాదు. మనం అందరం ఆలోచించాల్సింది రాజ్యాధికారం దిశగా పోవాలి, రాజకీయాన్ని కైవసం చేసుకోవాలి, బానిస సంఖ్యలను తెచ్చుకొని ముందరికి రాగలగాలి. పోరాడితే పోయేది ఏముంటుంది? ఇలా ఖాళీలలో అంటే రాజ్యాధికారం అంటే సంఖ్యలు తెచ్చుకోవడం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఏం లేదు, మనం అందరం కలిసి ఒక ఖాళీలో ఉంటాం, ఒక కాపాయితో గొడవ అవుతుంది, మరొక గొడవ పెట్టుకుంటాడు, ఆ పక్కన ఉంటాడు, మనకు సపోర్ట్ చేయడు, నా ఇంటి బిడ్డ ఉంటాడు కానీ నాకు సపోర్ట్ చేయడు. నేను స్టేషన్ పోయేసరికి నా తరపున రాడు, అవతల తరపున వస్తాం ఉంటాడు. ఇదేంటన్నా అంటే అన్న రేపు లేతే వ్యాపారం చేసుకోవాలన్నా, అన్న రేపు లేతే ముఖం చూసుకోవాలన్నా. అంటే అటువంటి సందర్భాలని మనం దాన్ని జయించాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యాపారం ఎక్కడైనా పోని, అది ఏ సంబంధం లేదన్నా కానీ మా ఓడు, నా కులపోడు, నా గౌడ జాతి బిడ్డ అని ఎప్పుడైతే మనలో భావన వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే గౌరవం.
అది రానంత వరకు మనం ఎన్ని సభలు పెట్టినా ఎన్ని సమావేశాలు పెట్టినా సంఘటితం మాత్రమే అవుతాం. సంఘటితం అవుతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా లేస్తే మీటింగ్లలో కలుస్తూ ఉంటాం, మీరు మాకు మీటింగ్లలో కలుస్తూ ఉంటాం, మళ్ళీ ప్రతి ఏడా మనం బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఏనాడైతే నా ఓడు ఆపదలో ఉన్నాడని ఎప్పుడైతే మనం ముందడికి రాగలుగుతామో అప్పటి వరకు ఏం జరిగినా కూడా వ్యర్థం. ఇది ఒకటి మనందరం కూడా గమనించుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే దేశంలో గౌడ్ అనేది ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా గౌడ జాతి ఉంది. గౌడ, గాన్ల, ఈడిగా, శెట్టిపల్లిగా, గౌడ, గాన్ల, ఈడిగా, శెట్టిపల్లి జాతులు ఉన్నాయి. ఆ జాతులను కూడా జనజాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా యూనివర్సిటీలో మిత్రుడు రామారావు గౌడ్ కానీ, ఆయన వెంకన్న కానీ, అంబాల నారాయణ కానీ వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర గౌడ సంఘాలతోటి, కర్ణాటక గౌడ సంఘాలతోటి, కేరళ పినరై విజయ్ కుమార్ గారు గౌడ్, కేరళ ముఖ్యమంత్రి అయితే గౌడ ఆయన, మహారాష్ట్ర శివకుమార్ గౌడ్ కర్ణాటక, ఇట్లా పలు రాష్ట్రాల్లో కూడా మన జాతి అందరం కూడా ఉన్నాం. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఈ దేశంలో ఎక్కడ నెట్టి ఉన్నా ఒక్కడే నెట్టి ఉంటాడు, ఈ దేశంలో ఎక్కడ చెడులు ఉన్నా ఒక్కడే చెడులు ఉంటాడు, ఈ దేశంలో వెలుగులో ఎక్కడ ఉన్నా కూడా ఒక్కడే ఉంటాడు. మన దగ్గర ఏందో ఈయన శెట్టిపల్లిగా, ఈయన ఈడిగా, ఈయన గాన్గా, రకరకాలతోటి మనని డివిజన్ తీసుకొని మనకు మనమే విభజన జరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక తెలంగాణలో 20 లక్షల మంది, మరి అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మొత్తం తీసుకుంటే 100 కోట్ల ఇవాళ ఎట్లయితున్నామో 20 కోట్ల మంది మనమే ఉంటామంటుంది. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మన ఓటు మనం వేసుకుంటే ఎంతో ముందడికి పోతూ ఉంటాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన జాతికి ఏ రకమైనటువంటి లబ్ధి జరుగుతూ ఉంది. తాటి చెట్టుకి కింద పడుతూ ఉన్నారు, కళ్ళు అమ్ముకొని రోడ్ల మీద వికృత రూపంతో బయట కనిపిస్తూ ఉన్నాం. మనందరం గొప్పలు చెప్పుకోవడం కాకుండా మనం పడుతున్న బాధలు కూడా చెప్పుకోవాలి. ఇబ్బందికరంగా మాట్లాడట్లేదు. మన రూపాలను చూస్తే ఏ జాతులను ఉన్నారా, అర్ధనగ్న ప్రదర్శన, శివతాండవం, ఒక శివునికి ప్రతిరూపమైన మనం కడుతున్న పన్నులు, ట్యాక్సీలు ఇవన్నిటితో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత వస్తుంది? భిక్షమిస్తున్నారు. ఆ చెట్టు మించి పడితే 2 లక్షలు ఏంది, చెట్టు మించి పడితే 2 లక్షలు ఏంది, పొలంలో చెట్టు దగ్గరికి పోతే చెట్టు పనులు కట్టడం ఏంది? బీసీ భవనాలు ఉంటాయి, ఎస్సీ భవనాలు ఉంటాయి, రెడ్డి భవనాలు ఉంటాయి, గౌడ భవనాలకు పైసలు లేదు. గౌడ మన గోడనే కలిసి ఎంపీ అయ్యాలి, లేదంటే ఎమ్మెల్యే అయ్యాలి, లేదంటే ప్రోగ్రామ్ చేయడానికి మన సురేష్ అన్న, కృష్ణ, నవీన్ భాయ్ ఎంత కష్టపడుతుందో ఇట్లా కష్టపడి భవనాలు కట్టుకోవాలి. జయిందన్న, పంజాల జయిందన్న ఈ రోజు ఈ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మ పెడితే అన్న దగ్గరికి పోతే 5వ పదవి ఇస్తాడని రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రకటన జరిగింది. అన్నకు పనులేక ఇయ్యలే, అన్నకేం పైసలు ఎక్కువ ఇయ్యలే. నా జాతి జాగృతి కావాలి, పాపన్న చరిత్ర బయటికి రావాలి. సినిమా తీసిన ఘనత ఎవరు తీస్తారు? సినిమా హీరోయిన్లో పెట్టి తీస్తారు, లేకపోతే విలన్లో పెట్టి తీస్తారు. ఒక యోధుని, పోరాట యోధుని సినిమా తీసిన చరిత్ర పంజాలో చేయిందన్నది. కాబట్టి పురపుత్ర ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సభలు సమావేశాలు నిర్వహించుకునే విధంగానే మన జాతిలో చదువుతున్నటువంటి ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, డిగ్రీలు ఉన్నారు పిల్లలు, పేద గౌరవకు ఆర్థిక చైతన్యం ఇవ్వండి. ఇలాంటి సభలు సమావేశాలు మన దగ్గర డబ్బులు ఉంటే మనలో ఉండిపోతాయి. 4 మంచి కార్యక్రమాలకు ముందరికి వస్తే జనంలో నిలిచిపోతాయి. మన పని మనం చేసుకున్నారంటే ఒక పేద పిల్లలకు సాయం చేయండి, బీసీ గౌడ భవనాలను కట్టండి, ప్రభుత్వంతో పోరాటం చేయండి. మేము కూడా ఇవ్వాలంటే చెప్తే ఉన్నాం. మొన్న ఒక సభలో తీర్మానం వల్ల చెప్పిన మన గురించి చక్కగా వర్ణించాడు. శ్రీనివాస్ గౌడ్ అంటే అధికారిగా ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్తో కలిసి ఏదైనా మాట్లాడగలిగాడు, పార్టీల వెళ్ళక మాట్లాడలేదు. మహేష్ కుమార్ గారు ఈ పిసిసి గారి గురించి ఏదైనా మాట్లాడతారు, కానీ మన ఈ పిసిసి వచ్చిన తర్వాత మాట్లాడలేదు. అంటే నీవేమంటా పదవులు కాపాడుకున్నానికి కాదు కదా, పదవులు కాపాడుకున్నానికి అయితే కులం ఎట్లయితుంది? మనకు పనిచేయడానికి కావాలని కులం, మనకు కలిసిపోయి కావాలని కులం, మనోడు ఆపదలు ఉన్నప్పుడు రావాలని కులం. కాబట్టి ఈ ఏదైతే శ్రవణంగా చెప్పిండో ఇదే ఏరియాలో పాపన విగ్రహాలు కూడా పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నెక్స్ట్ కార్యక్రమం మంచి గొప్ప కార్యక్రమం నిర్మించుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ